90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దర్శక దిగ్గజం కె భాగ్యరాజ్ గారు. భాగ్యరాజ్ గారు నమస్తే. నమస్తే. మీకు మన తెలుగు వాళ్ళందరికీ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషం. అయ్యో థ్యాంక్ యూ. యాజ్ ఏ స్క్రీన్ రైటర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ యాక్టర్గా, యాజ్ ఏ ఫిలిం ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్క డిపార్ట్మెంట్ చేయటమే చాలా కష్టం. అలాంటిది మీరు అన్నీ కూడా ఫుల్ హెడ్ఏక్, టైం దొరకనివి, రెస్ట్ లేనివి, ఫుల్ టార్చరు, అలాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఎంచుకున్నారు. 47 years అయిన ఇండస్ట్రీకి వచ్చి దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఏమనిపిస్తుంది? 47 years ఆఫ్ యువర్ సినిమా కెరీర్ అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మైండ్ లో ముందు థాట్ వచ్చింది చిన్నప్పుడు, ఫ్యూచర్ లో మనం ఏం కావాలి అని చెప్పి. సో నేను అప్పుడు నా యాంబిషన్ ఇది ఉన్నది, సినిమాలు రావటం అనేది. నాకు అనుకోకుండా స్కూల్లో టీచర్స్ అడుగుతారు కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేసావు, డాక్టర్, ఇంజనీర్, ఈ మరి ఊరు అట్లా చెప్తా వస్తారు కదా. నా టైం వచ్చినప్పుడు నేను ఎంజిఆర్ శివాజీ లాగా యాక్టర్ అవుతానని చెప్పేవాళ్ళ చెప్తే అందరి కొళ్ళు నవ్వారు. ఓకే. ఆయనకి మా మాస్టర్ గారు ఎందుకని నవ్వుతున్నారు, వాళ్ళ ఫీలింగ్ చెప్పారు, అతని ఫీలింగ్ అతను చెప్పారు. అతను ట్రై చేస్తే రామోజీరా ఎఫెక్ట్ వేస్తే డెఫినెట్గా వచ్చేస్తారు. సో ఆ మాట మా మాస్టర్ అప్రిషియేట్ చేశారు. ఓకే. సో అలా వస్తారనుకుంటే మరి ఎందుకు డైరెక్షన్ ఫీల్డ్ లోకి వచ్చేసారు ఒక్కసారిగా? 16 వైదనిల్లు అప్పుడు మనకు సినిమాల పాపులారిటీ సినిమాలు ఉండేవాళ్ళు అది తెలుసు, కానీ ఈ సెపరేషన్ అని లేదు కదా మనకు మైండ్ లో. ఓకే. అప్పుడు స్క్రీన్ లో ఉండేవాళ్ళు కదా డామినేట్ చేస్తారు. దాని తర్వాత దాని మనకు ఈ డైరెక్టర్ ఎవరు, వాళ్ళు ఎవరు, రైటర్ ఎవరు, అదన్నీ తర్వాత వచ్చింది. ముందు ఎవరుంటే టక్కంటే యాక్ట్ చేసే వాళ్ళే ఫ్రేమ్కి వస్తారు, మా మైండ్ లో వస్తుంది అందరికి. సో అలా ఎంజిఆర్ శివాజీ అట్ అనేది ఆర్టిస్ట్ అట్ అనేది మైండ్ వచ్చింది. ఆయనకి మనలోకి ఏమున్నది అట అనేది కొంచెం కొంచెంగా మనం ఆలోచిస్తాం కదా స్కూల్లో. అట్లా కొంచెం ఏజ్ వచ్చేటప్పుడు అప్పుడు నాకు రైటింగ్ కొంచెం దాంట్లో ఛాన్స్ ఉన్నది అటనమ్మా నాకు. ఓకే. ఆ టాలెంట్ కొంచెం మన దగ్గర ఉండదు అటనమ్మా, నాకు ఆ ఫీల్ వచ్చింది. ఎందుకంటే పిక్చర్ అన్ని చూసేటప్పుడు దాంట్లో మనకే కమెంట్ తెలుస్తుంది కదా, ఇది బాగాలేదు, ఇది కరెక్ట్ లేదు, ఇది ఎందుకు, ఇది అన్ని పిక్చర్లో వచ్చింది కదా, ఆ మారన్నీ మనకు థాట్స్ వస్తుంది కదా. ఆ మార అలవాటు అయ్యేటప్పుడు అప్పుడు డైరెక్టర్ ఎవరు, రైటర్స్ ఎవరు, అవన్నీ కాల్కులేట్ చేసాం. మళ్ళీ మెడ్రాస్ వచ్చేటప్పుడు ఏమో ఆర్టిస్ట్ అన్న మరి మైండ్లో వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది, ఇప్పుడు దేంట్లో వెళ్ళిన ఆర్టిస్ట్కి పనికిరాదని చెప్పి వదిలేసాం. ఏంటంటే ఇక్కడ 2 days కొనసా ఏదైనా భోజనం. అవునా? అవును. అంటే ఇంట్లో చెప్పకుండా చేయకుండా పారిపోయి వచ్చింది. ఎక్కడో ఇక్కడ వచ్చి ఏమన్నా పెట్టి చేసుకోవచ్చు. ఎవరి రూమ్ లో ఉన్నారు అప్పుడు? కమల్ గారా లేకపోతే రజనీ గారా? లేదు, ఎవరు లేదు, ఎవరో ఊరు మనుషులు ఉన్నారు. అన్ని ఫ్రెండ్స్ అమర దొరికింది. ఓకే. సో దాంట్లో ట్రై చేసాం. అప్పుడు ఈ యాక్టింగ్ అనేది కష్టం. ఓకే. ఏంటంటే ఈ పాండిపేర్లు చూస్తే అన్ని ఆల్బమ్ పెట్టి తిరిగేవాళ్ళు, అన్ని బాగా డ్రెస్ చేసి. ఇండస్ట్రీలు ఇక్కడే కదా అప్పుడు అన్ని కలిసి ఉన్నది కాబట్టి అన్ని ఫొటోస్ తీసుకుని వాళ్ళ స్టైల్ గా మన కలర్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆల్బమ్ అని చూసేటప్పుడు మనకు ఒక ఫోటో కూడా లేదు. ఆయనకి వాళ్ళని చూసేటప్పుడు వద్దు, మనం వేరే ట్రై చేయొచ్చు, ఆర్టిస్ట్ అనేది వద్దు ఇప్పటికే. అప్పుడు ఏ డిపార్ట్మెంట్లో వెళ్తే కూడా సర్వీస్ అడుగుతారు, ఏ ఎక్స్పీరియన్స్, దీనికి ముందు ఎక్కడ వర్క్ చేశారు, ఎవరితో వర్క్ చేశారు, డైరెక్షన్కి వెళ్ళినా అదే అడుగుతున్నారు. యాక్టింగ్ వద్దని చెప్పి వదిలేసా. ఒక కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళినా ముందు ఎక్కడన్నా వర్క్ చేసావా అని చెప్పి అమ్మారు అడుగుతారు కదా. సో ఇదన్నీ అడగను ఒకే ఒక డిపార్ట్మెంట్ నాకు తెలిసింది, స్టోరీ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం వెళ్ళి స్టోరీ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ అవన్నీ అడగరు, మనం చెప్పే స్టోరీ వాళ్ళకి నచ్చిందా ఓకే అని చెప్పి తీసుకుంటారు. అంతేగాని ముందు రాసావా, దానికి ముందు ఏం చేసావా అదని అడగరు.
సో వాళ్ళ దగ్గర చెప్పే స్టోరీ వాళ్ళకి ఓకే అటంటే అనిపిస్తే మనకు ఆ ఛాన్స్ ఈజీ దొరుకుతుంది అని చెప్పి అప్పుడు రైటింగ్ పైకి మైండ్ వచ్చింది. సో రైటింగ్ ఓకే. సో ఒక రైటర్గా ఎక్కడాళ్ళు స్టోరీ రైటర్గా ఎక్కడ వెళ్ళొచ్చు అని చెప్పి ఆ మార తిరిగేటప్పుడు మా గురుగారు భారతదేశ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర బాలగురుంటో అసోసియేట్ ఉన్నారు. ఆయన వచ్చి ఈ ఎంఆర్ రాధా ఉన్నారు కదా, వాళ్ళ నాటకం నుంచి దాంట్లోనే స్టేజ్ ప్లేయర్ అప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు. ఆయన వచ్చి అసోసియేట్గా వర్క్ చేశారు మా గురుగారు బాలగురు అని. అప్పుడు బాలగురును మీట్ అయినప్పుడు అతను సరే నేను కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నారు, నేను చెప్తాను లేట్ అని చెప్పి ఆయన మా భారతీయ జగత్ దగ్గర నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.